వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు. పార్టీ నేతలతో కలిసి మారేడ్పల్లి ఎమ్మెల్యే కార్యాలయం నుండి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బయలుదేరి వెళ్లారు. ఇక సూర్యాపేట జిల్లా నేతలు ఆవిర్భావ సభకు వినూత్న రీతిలో పయనమయ్యారు. జిల్లా నుంచి ఎడ్లబండ్ల యాత్ర చేపట్టారు. ఈ యాత్రను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. స్వయంగా ఎడ్లబండి నడిపి సుదీర్ఘ యాత్రకు జగదీష్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సుమారు 5 కిలోమీటర్ల పైగా ఎడ్లబండి నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఎల్కతుర్తికి వెళ్తోన్న ఎడ్లబండ్ల యాత్రకు దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అంతకుముందు నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండి వెనుక బండి కట్టి 16 బళ్లు కట్టి అన్న పాట సూర్యాపేట రైతులు మళ్లీ గుర్తు చేస్తున్నారని వ్యాఖ్యానించారు జగదీష్ రెడ్డి. సభకు సమయానికి చేరుకునేలా 5 రోజుల ముందుగా బయలుదేరామని మాజీ మంత్రి తెలిపారు. కేసీఆర్ పైన రైతాంగం చూపుతున్న అభిమానాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మీద వారికి ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది అన్న ఆయన కొండంత అభిమానంతో ఎడ్లబండ్లతో సాహసోపేతమైన యాత్ర నిర్వహిస్తున్న రైతులందరికీ ప్రత్యేక అభినందనలు చెప్పారు. సూర్యాపేట నుండి రైతాంగం ఎడ్లబండ్లతోని ప్రారంభమైంది. ఈ సభ గత చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభగా జరుపుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరాలకు అడుగుతున్న సందర్భంలో సభ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారు భావించి సభను పెట్టుకోవడం జరిగింది. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రజలు మాత్రం మేము పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పు చేసినాం, ఇవాళ నీడలున్న వాళ్ళపై మేము ఎండలబడ్డాం, మేము నాశనం అయిపోతున్నాం, అన్ని రంగాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి ప్రజలు ఈ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన కోపంతో ఉన్నారు. ఇవాళ ఈ సభను ఆ ప్రజలందరూ కూడా హాజరై ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సభలాగా, ఈ ప్రభుత్వ వ్యతిరేక సభలాగా, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేక సభలాగా జరుపుకోవాలన్న ఉత్సాహం ప్రజల్లో కనబడతా ఉంది. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి రైతాంగం, అసలు వ్యవసాయమే దండగా అన్న పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన కేసీఆర్ ను మేము వదులుకోవడం అనేది అది పెద్ద పొరపాటు అని చెప్పి ఇవాళ రైతాంగం భావిస్తూ ఉంది ప్రధానంగా. అందుకే ఇవాళ రైతాంగం పెద్ద ఎత్తున మేము ఎడ్ల బండ్ల మీద పోతాము అని చెప్పి వారు 10-15 రోజుల క్రితమే నాకు వచ్చి చెప్పడం జరిగింది.